गढ़पा से बड़ी खबर है। वज़ीर ममलिकत बराए देही तरक्यात व मवासलात डॉक्टर पी चंद्रशेखर ने गंडीकोटा को आलमी मयार के सयाहती मकाम में तब्दील करने के लिए एक जामे मनसूबे का ऐलान किया। जुमेरात को जामला मुड्डुगो के MLA सी आदि नारायण रेड्डी के हमरा गंडीकोटा का दौरा करने के बाद उन्होंने मीडिया से बातचीत की। डॉक्टर पी चंद्रशेखर ने बताया कि मरकज़ी वजारत सेहत ने खिते की तरक्की के लिए 78,000 करोड़ रुपए मंजूर किए हैं। उन्होंने तारीख का हवाला देते हुए गंडीकोटा के भरपूर विरसे और शानदार फ़न तामीर की तारीफ की और इसे अमेरिका के ग्रैंड कैनन से तशबीह दी। శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ వెమ్మసాని రామలింగ నాయుడు గారు. అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. కోట కట్టడాన్ని మీరు చూస్తే మూడు వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహ రచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ ప్రాంతానికి వస్తా ఉంటేనే మా మనసు పులకించింది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని DPR ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్, నేచురల్ ట్రైల్ డెవలప్మెంట్, వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 12 కోట్లు, ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్ వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు, ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది. అదే విధంగా ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్ లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ అనేది లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నేను ఆర్కియాలజికల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా తీసుకురాగలమో, అవసరమైతే నేనైనా చేపించి ఇక్కడ మళ్ళీ ఏ విధంగా దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలి అనే విధంగా ఆలోచిస్తాం. మీరు చూసారు నిన్నే నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 100 feet శ్రీ